కానీ అమ్మ వచ్చాక చాలా కాలం తర్వాత నాన్నని మళ్ళీ ధర్మతేజ కన్స్ట్రక్షన్ ఓనర్లా చూడబోతున్నాం. నిజమేరా అన్నయ్య, ఆ సూట్ వేసుకుని నాన్నలా కిందికొస్తుంటే చూడాలి. హీరోలా అద్దరిపోతారు. ఏంటి అంతా రెడీ చేసేసారా? అమ్మా, నీ శారీ సూపర్ గా ఉంది. అవునా, థ్యాంక్ యూ సో మచ్. నా చుట్టూ ఏదో జరుగుతోంది. నా గతం నాకు చేరువవ్వాలని చూస్తుందో లేదా నేను గతాన్ని చూసి భయపడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. నా జ్ఞాపకాలు విడివిడిగా అక్షరాల్లా నా కళ్ల ముందు కదులుతున్నాయి. కానీ అవన్నీ ఒక పదంగా మారి నిజాన్ని మాత్రం చెప్పడం లేదు. ఈ ముఖం, ఈ హోదా, ఇవన్నీ ఇప్పుడు నేను చూస్తున్న నిజాలు. కానీ నా అంతరాత్మ మాత్రం ఏదో భయంకరమైన నిజాన్ని గుర్తు చేయడానికి నిరంతరం నన్ను వెంబడిస్తున్నట్టు అనిపిస్తోంది. కేవలం నాకు మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏమిటి? నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. ఆ పిల్లలెవరమ్మా? మా రానమ్మ కన్నబిడ్డలండి. మీ భార్య రాణమ్మ ఒక నరరూప హంతకుణ్ణి వధించి చెంచల్గూడ జైల్లో ఉందని చెప్పారు కదా. రాణమ్మ జైల్లో ఉంది. నేను వెళ్ళి వెంటనే రాణమ్మని కలవాలి. మేడం, దయచేసి పేపర్ తనకివ్వండి. ఏంటి పంకజం, అయ్యగారి పుట్టినరోజంటే నా పిల్లల కంటే నీ హడావుడే ఎక్కువగా ఉన్నట్టుంది. అదేం లేదమ్మా. అవును, నిన్నీరోజు సెలవు తీసుకోమన్నాను కదా. అయ్యగారు పుట్టినరోజున నాకు సెలవేంటమ్మా? చూసావా అమ్మా, పంకజం లేకపోతే నాన్న బర్త్డేనే చేసుకోరన్నట్టు ఎలా చెప్తుందో. అది సరే, ముందదేంటో చెప్పు. అది అయ్యగారు పుట్టినరోజని నేనే వెళ్ళి కేక్ తీసుకొచ్చానమ్మా. మేము ఆల్రెడీ కేక్ ఆర్డర్ ఇచ్చేసాం. తీసుకువెళ్ళి అది రిటర్న్ ఇచ్చేయి. అమ్మాయి గారు, మీరంతా అయ్యగారి కోసం ఏదో ఒక పెద్ద బహుమతి ఇస్తూనే ఉంటారు. ఇన్నాళ్ళు నాకు ఇంట్లో తిండి పెట్టి ఆదరిస్తున్న అయ్యగారి కోసం నేనిచ్చే చిన్న కానుక కాదనకండమ్మా. ఏది ఒకసారి చూడండి.
మనం ఆర్డర్ ఇచ్చిన కేక్ కంటే పంకజం తెచ్చిన కేకే బావుందమ్మా. అవును, నిజంగానే బాగుంది. నిజమే పంకజం, కేక్ చూడ్డానికి చాలా బాగుంది. ఓకే, అయితే పంకజం తెచ్చిన కేక్ నే నాన్నతో కట్ చేయిద్దాం. అలాగేనమ్మా. అలాగే పంకజం. ఏం చేస్తున్నారమ్మా? ధర్మతేజ్ గారి పుట్టినరోజు కదా పంకజం. ఇంట్లో ఎవరు పుట్టినరోజు వచ్చినా నేనే కదా కేక్ తయారు చేస్తాను. ఈసారి కూడా అలాగే చేశాను. కానీ అమ్మగారు, ఈ సంవత్సరం పరిస్థితి మునుపట్లా లేదు కదమ్మా. అవును కదా, ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడిన వాళ్ళు నేను చేసిన కేక్ని ముట్టుకుంటారా? అదేనమ్మా నా భయం కూడా. వాళ్ళ మంచి కోరి మీరు ఏం చేసినా వాళ్ళు మాత్రం మిమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకుంటున్నారమ్మా. నిజమే పంకజం, కాలం మారింది, వాళ్ళ మనసులు మారాయి. నా మీద వాళ్లకున్న అభిప్రాయం కూడా మారిపోయింది. కాని వాళ్ళు మారారు కదా అని నా మనసు నేను మార్చుకోలేను కదా. వాళ్ళకి నేను పరాయిదాన్ని అయిపోయి ఉండొచ్చు, కాని వాళ్ళు మాత్రం ఎప్పటికీ నా వాళ్లే. ఇన్నేళ్ల అనురాగం ముందు ఈ 2 రోజుల అవమానాలు నా దృష్టిలో చాలా చిన్నవి పంకజం. వాళ్ళు నన్ను ఎంతలా ద్వేషించినా సరే నా అభిమానం మాత్రం వాళ్ళ క్షేమాన్నే కోరుకుంటుంది. ఆ అభిమానంతోనే ఇప్పుడు ఈ కేక్ కట్ చేయించాలి. కానీ ఎలాగమ్మా? ధర్మతేజ్ గారి మీద నాకున్న గౌరవానికి ప్రసాదంగా ఈ కేక్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. అది నా పేరుతో వెళ్తుందా, నీ పేరుతో వెళ్తుందా అన్నది ముఖ్యం కాదు. రాణమ్మ జైల్లో ఉంది. నేను పెంచిన పిల్లలే రాణమ్మ కన్న పిల్లలని లెటర్ రాసిచ్చాను. కానీ ఆ లెటర్ రాణమ్మకి చేరిందో లేదో, ఇప్పటికైనా రాణమ్మకి నిజం తెలిసిందో లేదో. నా పిల్లలు ముగ్గురికి వాళ్ల కన్న తల్లి ఎవరో కాదు, రాణమ్మే అన్న నిజాన్ని నేను వాళ్ళకి చెప్పాలి. పంకజం, మొత్తానికి నువ్వు అనుకున్న కేక్నే మా నాన్న కట్ చేయబోతున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ కృష్ణబాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు తేజ. థ్యాంక్ యూ సో మచ్ రాణమ్మ. ధర్మతేజ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు చిత్ర అని పిలిచిన మనిషి సడన్ గా రాణమ్మ అని పిలిచాడు. పిలుపులో పొరపాటా లేక ఇంకేదైనా ఉందా? అమ్మా, టైం అవుతుంది, నాన్న ఇంకా కిందికి రాలేదేంటి? నేనెళ్ళి నాన్న రెడీ అయ్యారో లేదో చూసొస్తాను. నువ్వు ఉండు కావేరి, నేను వెళ్ళి చూస్తాను. సరే అమ్మా. అసలు రాణమ్మ జైలు నుంచి బయటకు వచ్చిందో లేదో. తేజ, ఏంటి తేజ ఇది? నువ్వింకా రెడీ అవ్వలేదా? అరే, నేనిచ్చిన సూట్ వేసుకోకుండా ఈ లుంగీ ఏంటి? అయ్యో, ఏంటి తేజ? కింద నీకోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? తేజ, ఏంటా మాటలు? నాతో జోక్ చేస్తున్నావా? అడుగుతోంది నిన్నే. నీకసలు మా ఇంట్లో పనేంటి? అందులోనూ నా బెడ్రూమ్లోకి వచ్చి ఏదో అధికారంలో ఉన్న వ్యక్తిలా ఇలా ఎలా వచ్చావు? తేజ, చూడు,
ఎంత నీ పుట్టినరోజైతే మాత్రం ఇలా వేళకోళానికి కూడా ఒక హద్దుంటుంది. పట్టుకున్న భార్యని పట్టుకుని ఎవరు నువ్వు అని అడగడానికి అసలు మీకు మనసెలా వచ్చింది? తేజ, కింద మన పిల్లలు మన కోసం వెయిట్ చేస్తున్నారు. మధ్యలో నీ నాటకాలేంటి? పద. మన పిల్లల? నువ్వు నా భార్యవా? అవును, నేను మీ భార్యని చిత్రనే కదా. ఇక చాలా ఆపు. నోటికొచ్చింది మాట్లాడుకో. నువ్వు నా భార్య ఏంటి? అలా చెప్పడానికి నీకెంత ధైర్యం? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? తేజ, అది చూడు, నువ్వెవరో నాకు తెలీదు, నీ పేరు కూడా అస్సలు తెలీదు. కానీ నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద కుట్ర చేస్తున్నావని మాత్రం అర్థమవుతోంది. ఒకవేళ నువ్వు గాని నా గతాన్ని అడ్డం పెట్టుకుని ఇంట్లో చేరి ఏదైనా నాటకం ఆడుతున్నావా? నా ఇంటికి నీకు సంబంధం ఏంటి? నా భార్యనని అబద్ధం చెప్పి నా వాళ్ల మీద అధికారం చెలాయిస్తున్నావా? అటువంటిదేం లేదు తేజ. తేజ కాదు, ధర్మ తేజ. అటువంటిదేం లేదు ధర్మతేజ గారు. మీరనుకున్నట్టేం కాదు. నేను ఊరికినే ఏదో తమాషా కన్నాను. అసలు ఇంతకీ నా పిల్లలు ఎక్కడ? అందరూ కిందే ఉన్నారు. మీ పుట్టినరోజు కదా, అందరూ ఆ హడావుడిలో ఉన్నారు. మరి రాణమ్మ ఎక్కడుంది? రాణమ్మ కూడా కిందే ఉన్నారు. రాణమ్మ కిందే ఉందా? అంటే జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చేసిందా? వచ్చేశారు. నేను వెంటనే వెళ్ళి రాణమ్మని పిల్లల్ని చూడాలి, వాళ్ళతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒక్క నిమిషం తేజ గారు, ప్లీజ్ అండి. మీ పుట్టినరోజని కింద గెస్టులందరూ వచ్చున్నారు. మీరిప్పుడు ఇలా వెళ్తే కింద బాగోదు. మీరంతవరకు ఇక్కడే ఉండండి. నేనే వెళ్ళి పిల్లల్ని, మీ రాణమ్మని తీసుకొనొస్తాను. సరే, నాకు గతమంతా గుర్తుకొచ్చిందని చెప్పి త్వరగా వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. ఓ ఏంటక్కా, నీ కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయి? ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? అవును కావేరి, ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేశాను. ఈ పాటికే రావాలి, ఇంకా రాలేదేంటి అని చూస్తున్నాను. స్పెషల్ గెస్టా? ఎవరా ఇంపార్టెంట్ పర్సన్? నాకు తెలిసిన వాళ్ళేనా? తెలిసిన వాళ్ళే, కానీ ఎవరో చెప్పను. సర్ప్రైజ్. ఎవరో చెప్పొచ్చు కదక్కా. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? కాసేపు వెయిట్ చేయి. ఆ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాక నీకే తెలుస్తుంది, చూసి షాక్ అవుతావు. అక్క ఇంత బిల్డప్ ఇచ్చి చెప్తుంది, ఎవరై ఉంటారు? భగవంతుడా, ఎంత అదృష్టం! ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు, ఇది నాకు పునర్జన్మతో సమానం. రాడమ్మ, నువ్వు ఈ కుటుంబం కోసం పడ్డ కష్టం వృధా కాలేదు. నువ్వు సరైన దారిలో పెట్టింది ఎవరినో కాదు రాణమ్మ, నీ పేగు తెంచుకొని పుట్టిన నీ పిల్లల్నే. అయిపోయింది, అంతా అయిపోయింది. ధర్మతేజకి గతం గుర్తొచ్చేసింది. నా గురించి అందరికీ నిజం చెప్పేస్తాడు. ఇప్పుడెలా? ఇన్నాళ్ళు ధర్మతేజకి గతం గుర్తుకు లేకపోవడాన్నే ఒక కవచంలా వాడుకున్నాను. అదే కవచాన్ని అడ్డుపెట్టుకుని పిల్లల్ని నా మాయలో పడేసి
రాణమ్మతో ఒక ఆట ఆడుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కవచమే ఒక పదునైన కత్తిలా మారి నా గుండెకే గురిపెట్టింది. గతం గుర్తొచ్చిందంటే ఇప్పుడు ధర్మతేజ వేసే ప్రతి అడుగు నా పతనానికి నాందవుతుంది. నా ఆయుధమే ఇప్పుడు నా పాలిట యముళ్లా మారుతుందని నేనస్సలు ఊహించలేదు. నేనాడిన నాటకం, అల్లిన ఈ అబద్ధాల కోట ఒక్క క్షణంలో కుప్పకూలిపోబోతుంది. డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. భోజనాలు కూడా వచ్చేసాయి. కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇక నాన్నొచ్చి కేక్ కట్ చేయడమే ఆలస్యం. నా వైపే చూడాలని, నాతో మాట్లాడాలని నీ మనసులో ఎంత ఆరాటం ఉన్నా పైకి మాత్రం నేనేదో పనికిరాని వస్తువు అన్నట్టు చూస్తూ ఎంత బాగా నటిస్తున్నావు కృష్ణ. సరే, నువ్వు మాట్లాడకపోతేనే నేనే మాట్లాడతాను. కృష్ణ, హాయ్ కళ్యాణ్. హాయ్. హాయ్ కృష్ణ. హాయ్ కార్తిక. చెప్పానా నువ్వు షాక్ అవుతావని? నేనేం షాక్ అవ్వలేదు. హాయ్ కళ్యాణ్. హాయ్. హాయ్ హాయ్ అమ్మా. హాయ్ అంకుల్. హాయ్. మనుషులుగా మిమ్మల్ని ఇప్పటికే విడగొట్టాను. ఈ పార్టీ ముగిసేలోపు మీ మనసుల మధ్య ఉన్న ఆఖరి బంధాన్ని కూడా పర్మనెంట్ గా తుడిచేస్తాను. రాణమ్మని పిల్లల్ని పిలుచుకురావడానికి వెళ్ళి ఇంతసేపు ఏంటి? రాణమ్మ బిడ్డలకి సంబంధించి నాకు మాత్రమే తెలిసిన నిజాన్ని అందరికీ చెప్పాలి. లేదంటే ఆ నిజం నా గుండెల్లో దాగున్నంత వరకు ఒక్కో క్షణం నాకు ఒక్కో యుగంలా అనిపిస్తుంది. వాళ్ల కోసం ఎదురు చూడడం నా వల్ల కాదు. నేనే వెళ్ళి ఇప్పుడే ఆ నిజాన్ని అందరి ముందు బయట పెడతాను. ఇదేంటి డోర్ రావట్లేదు? బయట నుంచి ఎవరో లాక్ చేసినట్టున్నారు. ఎవరక్కడా? ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. నువ్వు బయటికి రాకూడదు ధర్మతేజ. నువ్వు బయటికి రాకూడదు. నువ్వు బయటికి అడుగు పెట్టినా, నా నోటి నుంచి నేను నీ భార్యని కాదన్న నిజం బయటికొచ్చినా నాకు ఈ ఇంట్లో స్థానం ఉండదు. నూకలు చెల్లిపోతాయి. నీ గతాన్ని, నీ గొంతుని ఈ గదిలోనే సమాధి చెయ్యాలి. కానీ ఎలా? అందుకు నేనేం చెయ్యాలి? రాణమ్మా, 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 రాణమ్మా. మేడం. కళ్యాణ్, నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? నువ్వెలా ఉన్నావు? ఇప్పుడే వచ్చాను మేడం. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? నా పరిస్థితి ఏంటో, ఇక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలిసే ఉంటాయి కదా కళ్యాణ్. నా గురించి నిజం తెలిసి వీళ్ళంతా నన్ను దోషిలా చూస్తున్నారు. ఇంకెలా ఉంటాను చెప్పు? మేడం, మీ గురించి ఎన్ని నిజాలు తెలిసినా వాటి వెనకున్న మీ నీతి నాకు తెలుసు. బయట ప్రపంచానికి మీరు కనిపిస్తున్న తీరు వేరు, నేను తెలుసుకున్న రాణమ్మ గారు వేరు మేడం. ఏ కారణం లేకుండా మీరు ఒక్కడుగు కూడా తప్పుడు దారిలో వేయరని నా గట్టి నమ్మకం మేడం. అందరూ మిమ్మల్ని నిందిస్తున్నారంటే అది మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళ దురదృష్టం. పర్వాలేదు కళ్యాణ్, ఇప్పుడు నేను ఎంతకాలం దాచగలను చెప్పు? నిజం బయటికి వచ్చే రోజు తొందరలోనే వస్తుంది. అప్పటి వరకు నేను ఓపిగ్గా ఎదురు చూస్తాను. ఎవరక్కడా? తలుపు తీయండి. నువ్వే నన్ను లోపల పెట్టి లాక్ చేసావని నాకు తెలుసు. మర్యాదగా డోర్ తీ.
తలుపు తీ. రాణమ్మా, రాణమ్మా, రాణమ్మా. తప్పుకో. ముందు రాణమ్మకి నిజం చెప్పాలి. నీ సంగతి తర్వాత చెప్తాను. ధర్మతేజ్ గారు ఏదో ఆపదలో ఉన్నట్టు రాణమ్మని పిలిచినట్టు అనిపించింది. రాణమ్మా!